ఐపీఎల్ ఊపేస్తోంది. కీలక దశకు చేరుకుంటోంది. అఫీషియల్ గా అన్ని జట్లు ఇంకా ప్లే ఆఫ్ రేసులోనే ఉన్నాయి. ఇలాంటి టైంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడబోతున్నాయి. లక్నోలోనే ఢీ కొట్టబోతున్నాయి. ప్లే ఆఫ్ చేరాలంటే రెండు జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ డేంజర్ పొజిషన్ లో ఉంది. ముంబైతో పోల్చితే లక్నో సూపర్ జెయింట్స్ బెటర్ గా కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడింది. 5 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లు సొంతం చేసుకుంది. నెట్ రన్ రేట్ 0.059. ముంబై ఇండియన్స్ కూడా 9 మ్యాచ్లే ఆడింది. కాకపోతే 3 విజయాలు సాధించింది. 6 మ్యాచ్ల్లో చిత్తైంది. 6 పాయింట్లకే పరిమితమైంది. నెట్ రన్ రేట్ -0.261. ఈ పరిస్థితిలో ముంబై ఇండియన్స్ బిగ్ టెస్ట్ ను ఫేస్ చేయబోతోంది. సూపర్ జెయింట్స్ అడ్డాలో స్పిన్నర్లను ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ లో చూడటానికి ముంబై ఇండియన్స్ బలంగానే ఉంది. కానీ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రిథమ్ ను మిస్ అయ్యారు. కీలక దశలో మళ్లీ మెరవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సూర్యకుమార్ యాదవ్ కూడా నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నాడు. స్కై మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. తిలక్ వర్మ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా కూడా చెలరేగితే ముంబై భారీ స్కోర్ కొట్టే అవకాశం ఉంటుంది. బౌలింగ్లో బూమ్రా మీదే ముంబై ఇండియన్స్ ఎక్కువగా ఆధారపడుతోంది. కోయెట్టి వికెట్లు తీస్తున్నా పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ పై బౌలింగ్ యూనిట్ కు సవాల్ ఎదురు కాబోతోంది. మరోవైపు రాహుల్ సేన ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోవాలనుకుంటోంది. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్పై విమర్శలున్నాయి. పవర్ ప్లేలోనూ దూకుడు చూపించలేకపోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీజన్లో కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 378 పరుగులు సాధించాడు. 144.27 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ముంబైపై రాహుల్ స్పీడ్ పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. డికాక్ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. స్టోయినిస్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బదోని కూడా రాణిస్తే లక్నో సూపర్ జెయింట్స్ కు అడ్వాంటేజ్ అవుతుంది. నికోలస్ పూరన్ సైతం ఎల్ఎస్జీకి కీలక ఆటగాడు. అంచనాలకు తగినట్టుగా లక్నో బౌలర్లు చెలరేగితే ముంబైని కట్టడి చేయవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. లక్నో, ముంబై ఇప్పటి వరకు 4 సార్లు ఫేస్ టు ఫేస్ ఢీకొట్టాయి. 3 మ్యాచుల్లో సూపర్ జెయింట్స్ గెలిచింది. ఈసారి తలపడిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. రివర్స్ గేమ్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది.